హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సృజనాత్మకత అనే టాపిక్లో 25 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియే సృజనాత్మకత అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 జేపీ గిల్ఫర్డ్, ఆప్షన్ 2 చాప్లిన్, ఆప్షన్ 3 స్కిన్నర్, ఆప్షన్ 4 టోరెన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జేపీ గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చను, సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని అన్నవారు. ఆప్షన్ 1 జేపీ గిల్ఫర్డ్, ఆప్షన్ 2 చాప్లిన్, ఆప్షన్ 3 స్టాగ్నర్ కార్వోస్కీ, ఆప్షన్ 4 టోరెన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్టాగ్నర్ కార్వోస్కీ. నెక్స్ట్ క్వశ్చను, గిల్ఫర్డ్ సృజనాత్మకతను మనోవిజ్ఞాన శాస్త్ర అంశంగా మొదట ఏ సంవత్సరంలో ప్రస్తావించాడు? ఆప్షన్ 1 1945, ఆప్షన్ 2 1948, ఆప్షన్ 3 1950, ఆప్షన్ 4 1955. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1950. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వాటిలో సృజనాత్మకత స్వభావం కానిది? ఆప్షన్ 1 విభిన్న ఆలోచనలతో ఉంటుంది, ఆప్షన్ 2 నవ్యతతో ఉంటుంది, ఆప్షన్ 3 ఇది సార్వత్రికమైనది, ఆప్షన్ 4 ఒక రంగంలో రాణిస్తుంది. సో సృజనాత్మకత స్వభావం కానిది ఆప్షన్ 4 ఒక రంగంలో రాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, విభిన్న ఆలోచన సరళే సృజనాత్మకత అని తెలిపినవాడు. ఆప్షన్ 1 చాప్లిన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 టారెన్స్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చను, సమస్యలకు నూతన పరిష్కారాలు చూపడం నూతన ఫలితాలను ఉత్పన్నం చేయడానికి గల సామర్థ్యం. ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 అభిరుచి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చను, ఆలోచనలో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తీకరించడమే సృజనాత్మకత అని నిర్వచించినది. ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 చాప్లిన్, ఆప్షన్ 3 టారెన్స్, ఆప్షన్ 4 అసూబెల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చాప్లిన్. నెక్స్ట్ క్వశ్చను, కింది వాటిలో సృజనాత్మకత లక్షణం కానిది? ఆప్షన్ 1 భావోత్పత్తి, ఆప్షన్ 2 ధారాళత, ఆప్షన్ 3 నమ్యత, ఆప్షన్ 4 సహజత్వం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భావోత్పత్తి. నెక్స్ట్ క్వశ్చను, సందర్భోచితంగా భావ వ్యక్తీకరణ సామర్థ్యం అతి వేగంగాను అతి ఉపయుక్తంగాను భావ పరంపర సామర్థ్యం కలిగి ఉండే సృజనాత్మకత లక్షణం. ఆప్షన్ 1 పునర్నిర్వచనం, ఆప్షన్ 2 ధారాళత, ఆప్షన్ 3 నమ్యత, ఆప్షన్ 4 సహజత్వం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధారాళత. నెక్స్ట్ క్వశ్చను, భిన్నమైన ఆలోచనా క్రమం ఉపగమాలు ఉండి సమస్యను పరిశీలించడంలో వైవిధ్యత సామర్థ్యం కలిగి ఉండే సృజనాత్మకత లక్షణం. ఆప్షన్ 1 పునర్నిర్వచనం, ఆప్షన్ 2 ధారాళత, ఆప్షన్ 3 నమ్యత, ఆప్షన్ 4 సహజత్వం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నమ్యత. నెక్స్ట్ క్వశ్చను, సమస్యలకు అతి త్వరగా స్పందించడం వాస్తవికతను గమనించే సామర్థ్యం కలిగి ఉండే సృజనాత్మకత లక్షణం. ఆప్షన్ 1 పునర్నిర్వచనం, ఆప్షన్ 2 ధారాళత, ఆప్షన్ 3 నమ్యత, ఆప్షన్ 4 సమస్యల పట్ల సున్నితత్వం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సమస్యల పట్ల సున్నితత్వం. నెక్స్ట్ క్వశ్చను, టోరెన్స్ ప్రతిపాదించిన సృజనాత్మకత లక్షణాలు ఎన్ని? ఆప్షన్ 1 80, ఆప్షన్ 2 84, ఆప్షన్ 3 70, ఆప్షన్ 4 75. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 84. నెక్స్ట్ క్వశ్చను,
సృజనాత్మకత ప్రక్రియలోని దశలను గురించి ప్రస్తావించిన వారు? ఆప్షన్ 1 అసూబెల్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 చాప్లిన్, ఆప్షన్ 4 గ్రహం వల్లాస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రహం వల్లాస్. నెక్స్ట్ క్వశ్చను, ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంను రచించిన వారు? ఆప్షన్ 1 అసూబెల్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 చాప్లిన్, ఆప్షన్ 4 గ్రహం వల్లాస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రహం వల్లాస్. నెక్స్ట్ క్వశ్చను, గ్రహం వల్లాస్ ప్రకారం సృజనాత్మకత ఎన్ని దశలలో జరుగుతుంది? ఆప్షన్ 1 4 దశలు, ఆప్షన్ 2 7 దశలు, ఆప్షన్ 3 6 దశలు, ఆప్షన్ 4 5 దశలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 4 దశలు. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో సృజనాత్మకత దశ కానిది? ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 సహజత్వం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహజత్వం. నెక్స్ట్ క్వశ్చను, నూతన ఆలోచనలు చేయడం అనేది సృజనాత్మకత దశలో ఏ దశకు చెందును? ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సన్నాహక దశ. నెక్స్ట్ క్వశ్చను, ఈ దశలో వ్యవస్థీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగి సమస్య అంతర్గతంగా అచేతన స్థితికి మారుతుంది. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చను, సమస్యకు పరిష్కారం వెలువడు సృజనాత్మకత దశ? ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చను, ఈ దశలో వ్యక్తి స్పందించి ఫలితాన్ని నిజ సన్నివేశాలకు అనుప్రయుక్తం చేసి ఫలితాలను నిరూపిస్తాడు. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిరూపణ దశ. నెక్స్ట్ క్వశ్చను, పూర్వపు అంశాలకు అనుసంధానం చేయడం అనేది ఈ సృజనాత్మకత దశకు చెందుతుంది. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సన్నాహక దశ. నెక్స్ట్ క్వశ్చను, మెరుపులా సంభవించే సృజనాత్మకత దశ? ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 గుప్త దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చను, గ్రహం వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రచించాడు? ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1926, ఆప్షన్ 3 1930, ఆప్షన్ 4 1945. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1926. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తిలో అంతర్గత ప్రేరణను పెంపొందించడం ఈ దశకు చెందును. ఆప్షన్ 1 గుప్త దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 సన్నాహక దశ, ఆప్షన్ 4 అంతర్దృష్టి దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహక దశ. నెక్స్ట్ క్వశ్చను, సృజనాత్మకత దశలో ఆఖరి దశ? ఆప్షన్ 1 గుప్త దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 సన్నాహక దశ, ఆప్షన్ 4 అంతర్దృష్టి దశ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిరూపణ దశ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.